अधिक
रामकृष्ण प्रसाद सर्वाम नारायण दत्तारं नाम महे नृसिंहाचार्य सम्मानं नारायण दत्तारं नाम महे प्रसाद सम्मानं नाम महे भारद्वाज गोत्रम कृष्णमाचार्य नारायण दत्तारं नाम महे भारद्वाज गोत्रम श्रीमन्नारायणाचार्य सम्मानं श्रीभाष्य नारायण दत्तारं नाम महे गोत्रम अमरवाद गोपाल कृष्णमाचार्य सम्मानं अलंकार दत्तारं गोत्रम किशोर श्रीकांताचार्य सम्मानं अलंकार दत्तारं नाम महे अमरवाद गौरी कृष्णमाचार्य सम्मानं ऋत्विजं नाम महे गोत्रम वेंकटरामं सम्मानं ऋत्विजं नाम महे
భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానంలో ఉగాది నుండి వసంతపక్ష ప్రయుక్త శ్రీరామనవమి తిరుకల్యాణ బ్రహ్మోత్సవములు జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ ఈ ఉత్సవాలు ఈ 15 రోజుల పాటు జరిగేటువంటి వాటిని మనకు వసంత నవరాత్రులు అలాగే నవరాత్రి బ్రహ్మోత్సవములు ఈ రెండు కలిపి 15 రోజుల పాటు జరిగేటువంటి ఉత్సవంగా ఈ ఉత్సవాలను పరిగణిస్తారు. ఉగాది నుంచి శ్రీరామనవమి వరకు వసంత నవరాత్రులు గాను, అలాగే సప్తమి నుండి పూర్ణిమ వరకు నవాహ్నిక బ్రహ్మోత్సవాలు ఈ రెండూ కలిపి ఈ వసంతపక్ష ఉత్సవాలుగా ఈ భద్రాచల క్షేత్రంలో చేయడం అనేటువంటి సంప్రదాయం. దాంట్లో భాగంగా ఈ రోజున మనకు ఈ రోజు నుంచి బ్రహ్మోత్సవాల యొక్క ఆహ్నికం ప్రారంభం అవుతున్నది. దాంట్లో భాగంగా నిన్నటి రోజున గరుడ ధ్వజ పట ఆవిష్కరణం జరుపుకున్న తర్వాత
ఈరోజు ఉదయం అరణి మథనంతో ఈ కార్యక్రమం ప్రారంభమైంది. అంటే అరణ్య మథనం వలన మనకు హోమం చేసేటప్పుడు ఆ హోమానికి సంబంధించినటువంటి అగ్నిని మనం సమకూర్చుకోవడానికి 3 రకాల విధానాలు మనకు శాస్త్రం చెప్తున్నది. ఒకటి, సూర్యరశ్మి నుంచి వచ్చేటువంటి అగ్నినైనా సరే తీసుకోవచ్చు, లేదు తత్కాలంలో అక్కడ అగ్నిని కర్పూరము మొదలైనటువంటి వాటి ద్వారా మనం అగ్నిని పుట్టించవచ్చు. ఈ రెండిటికంటే కూడా శ్రేష్టమైనటువంటిది ఏంటంటే 2 చెక్కలను ఒరిపిడి చేసి ఆ చెక్క నుండి వచ్చినటువంటి అగ్నిని ఉపయోగించడం అనేటువంటిది శ్రేష్టంగా చెప్తారు. దీన్ని వృద్ధాగ్ని అని చెప్పడం అనేటువంటిది శాస్త్రంలో ఉన్నది. కనుక అధరారణి, ఊర్ధ్వారణి అనేటువంటి పద్ధతిలో 2 చెక్కలను కింద పైన చెక్కలు అమర్చి ఆ చెక్కలను చిలకడం వల్ల వచ్చేటువంటి అగ్నికి అరణిమథనము అని పేరు. ఆ విధమైనటువంటి అరణిమథన కార్యక్రమాన్ని మంత్రోక్తంగా మనం ఇక్కడ జరుపుకున్న తర్వాత ఆ అగ్నిని తీసుకువెళ్ళి దేవుడి దగ్గర సమర్పించి ఆ తర్వాత ఆ అగ్నితోనే అగ్ని ప్రతిష్ఠా కార్యక్రమాన్ని ఈ 9 రోజుల పాటు జరిగేటువంటి ఈ బ్రహ్మోత్సవాల్లో చేసేటువంటి ప్రతినిత్య హోమము ఆ అగ్నితోనే చేసేటువంటి విధానాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ తర్వాత ఈరోజు ధ్వజారోహణ కార్యక్రమం జరుపుకున్నాం. ఈ ధ్వజారోహణంలో గరుడ ధ్వజ పట సంబంధించినటువంటి దాన్ని నేను అధివాసాలు జరుపుకున్న తర్వాత ఆ గరుడమూర్తికి సంబంధించినటువంటి గరుడ ధ్వజ పటాన్ని ధ్వజస్తంభం దగ్గరికి తీసుకువెళ్ళి అక్కడ ప్రత్యేకమైనటువంటి పూజలన్నీ కూడా జరిపి ఆ ధ్వజపటానికి ఆరగింపు చేసి ధ్వజారోహణం చేయడం జరిగింది. ఈ ధ్వజారోహణ సందర్భంగా గరుత్మంతుడికి ఆరగింపు చేసినటువంటి ప్రసాదాన్ని ఎవరైతే స్వీకరిస్తారో అలాంటి వారికి గర్భస్థ దోషాలు తొలగిపోతాయని, వివాహం కానిటువంటి వాళ్ళకి వివాహం అవుతుందని, సంతానం లేనటువంటి వాళ్ళకి సంతానం కలుగుతుందని శాస్త్రం చెప్పినందువలన ఆ పద్ధతిలో ఎవరైతే సంతానార్థులై ఉన్నారో అటువంటి భక్తులకు ఆ గరుడ ధ్వజ ప్రసాదాన్ని మనం ఇవ్వడం జరిగింది. ఆ విధంగా ఈరోజు గరుడ ధ్వజారోహణతోటి ఉదయం కార్యక్రమాలన్నీ కూడా ముగిసిన తర్వాత సాయంకాల సమయంలో దేవత ఆహ్వానం, దేవతలందరినీ కూడా ఈ బ్రహ్మోత్సవాలకి పిలిచేటువంటి కార్యక్రమం, భేరీతాడనం అనేటువంటి కార్యక్రమం, అలాగే బలిహరణ కార్యక్రమాలన్నీ కూడా మనకు విశేషంగా ఈ రోజు నుంచి ప్రారంభించి జరుగుతాయి. ప్రతిరోజు ఈ కార్యక్రమాలు ఉంటాయి. బలిహరణ కార్యక్రమం అనేటువంటిది ఉంటుంది. అంటే చుట్టూతా ఉండేటువంటి దిక్పాలకులకి వారందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి బలిహరణ కార్యక్రమం అనేటువంటిది ప్రతిరోజు బ్రహ్మోత్సవాల భాగంగా జరుగుతుంది. ఈరోజు ఈ ఉత్సవం ప్రారంభమైన తర్వాత రేపటి రోజున ఎదుర్కోలు ఉత్సవం జరుగుతుంది. స్వామివారికి గరుడ వాహన సేవ కాగానే ఎదుర్కోలు ఉత్సవం. ఈ ఎదుర్కోల్లో అటు రాముడి పక్షంలో కొంతమంది, సీతమ్మ వారి పక్షంలో కొంతమంది ఉండి రాముడి యొక్క వైభవాన్ని, సీతమ్మ వారి వైభవాన్ని చక్కగా అక్కడ ఒకళ్ళకొకళ్ళు చర్చించుకుంటూ ఆ తర్వాత ఒక నిశ్చయ పత్రాన్ని ఎల్లుండి జరిగేటువంటి శ్రీరామనవమి నాటి కళ్యాణానికి సంబంధించినటువంటి నిశ్చయ పత్రాన్ని అక్కడ పఠించి కళ్యాణ నిర్ణయం చేయడం జరుగుతుంది. అది ఎదుర్కోలుత్సవం అంటారు. ఆ ఎదుర్కోలుత్సవం రేపు సాయంకాలం జరుగుతుంది. శ్రీరామనవమి 6వ తారీఖు నాడు వైభవపేతంగా మనకు సీతారాముల కళ్యాణ మహోత్సవం, లోకోత్తరంగా జరిగేటువంటి ఉత్సవం, చాలా వైభవంగా జరిగేటువంటి ఉత్సవం మిథిలా ప్రాంగణంలో ఉండేటువంటి సీతారాముల కళ్యాణ మండపంలో ఆ కళ్యాణ మండపంలో వైభవపేతంగా ఈ కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. ఈసారి ముఖ్యమంత్రి గారు మొదలైనటువంటి పెద్దలందరూ కూడా వచ్చి ఈ ఉత్సవంలో పాల్గొనడం అనేటువంటిది విశేషం. ఆ సందర్భంగా ప్రభుత్వం తరఫున ముత్యాల తలంబరాలు, పట్టు వస్త్రాలు మొదలైనటువంటివన్నీ కూడా సీతారాముల కళ్యాణంలో సమర్పించడం ఇదంతా కూడా విశేషంగా జరుగుతుంది. కళ్యాణోత్సవం తర్వాత శ్రీరామనవమి మర్నాడు జరిగేటువంటి పట్టాభిషేకోత్సవం కూడా చాలా విశేషమైనటువంటిది. ఈ ఉత్సవాలన్నీ కూడా భక్తులు సేవించి ధరించవలసిందిగా కోరుతున్నాం. జై శ్రీరామ్.